ప్రైజ్ ద లార్డ్. ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము యెషయా 58వ అధ్యాయము 3వ వచనము. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఆ రీతిగా దావీదు ఏర్పరచబడినవాడు. అందుకనే కదా 4వ వచనంలో మనం ఈ రీతిగా చూడవచ్చు. ఇదిగో జనములకు సాక్షిగా అతనిని నియమించి తిని, జనులకు రాజుగాను అధిపతిగాను అతనిని నియమించి తిని. నీవెరగని జనులను నీవు పిలిచెదవు, నిన్నెరగని జనులు యెహోవా నిన్ను మహిమపరచగా చూచి, నీ దేవుడైన యెహోవాను బట్టి, ఇశ్రాయేలుల పరిశుద్ధ దేవునిని బట్టి నీ యొద్దకు పరిగెత్తుకొని వచ్చుదురు. కాబట్టి దావీదును ప్రభువు ఏర్పరచుకున్నాడని మాటల ద్వారా మనము తెలుసుకోవచ్చు. ఆయన తలంపులు మన ఎడల ఎంతో ఉన్నతమైనవి. మన తలంపుల వంటివి ప్రభు తలంపులు కాదు, మన మార్గాల వంటివి ఆయన మార్గాలు కాదు. అందుకనే ప్రభువు ఇక్కడ మాట సెలవిస్తున్నాడు, నా మాట చెవియొగ్గి నా యొద్దకు రండి. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి, విత్తువానికి విత్తనమును, భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయును, అలాగే నా నోట నుండి వచ్చు వచనము ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది అనుకూలమైనదిగా నెరవేర్చబడును. నేను పంపిన కార్యము సఫలము చేయును. కాబట్టి మనము సంతోష సమాధానాలు కలిగిన వారమై, మీరు సంతోషముగా బయలు వెళ్ళెదరు, నేను పంపిన కార్యము సఫలము చేయునని ప్రభువు సెలవిస్తున్నాడు. కాబట్టి సమాధానకర్త అయిన దేవుడే, మన యొక్క కార్యములు సఫలపరచు దేవుడే, ఆయన నోటి మాటలను నెరవేర్చువాడు. వాగ్దానాలు చేసిన వాడు నమ్మదగిన దేవుడు, నిబంధనను స్థిరపరచుటకు సమర్థుడైన దేవుడు మన దేవుడు. ఆయన పాదముల ఎదుటకు వద్దాము. మన కష్టార్జితాన్ని ఆశీర్వదించడమే కాదు, మన తరతరములను అభివృద్ధిపరచువాడు ఆయనే. ఆశ పెట్టుకుందాము, ప్రార్థిద్దాము.